గంగాపురం వెంకటరెడ్డి గారు మనకు కాసేపట్లో జాయిన్ కాబోతారు. ముందుగా మనం కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ శివకుమార్ లాల్ గారి దగ్గరికి వెళ్దాం. నమస్తే శివలాల్ గారు. శివలాల్ గారు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఆపరేషన్ సింధూర్కి సంబంధించి భారత్ వ్యవహరించిన తీరు కానీ, బయట దేశాలు భారత్ వ్యవహరించిన తీరుపై కూడా ఓ రకంగా ప్రశంసలు జల్లు కురిపించాయి. చాలా కీలకంగా భారత్ వ్యవహరించింది. ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం ఏదైతే ఉన్నామో బయట దేశంతో యుద్ధం చేయడం అనివార్యమా కాదా అన్నటువంటి బ్యారేజీలు వేసుకుని ఒక నిర్ణయానికి వచ్చింది. కానీ దీన్ని కాంగ్రెస్ పార్టీ కానీ, నిన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ తెలంగాణకు సంబంధించి చాలా కీలకంగా ఇక్కడ విమర్శలు చేశారు. సో ఆ విమర్శలన్నీ ఏకీభవించవలసినవి అంటారా? పార్టీ స్టాండ్ అంటారా, లేకపోతే రేవంత్ రెడ్డి స్టాండ్ అంటారా? ఏమంటారు అసలు మీరు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. రాజశేఖర్ గారు మొత్తానికి ఏదైతే పాకిస్తాన్ పహల్గామాలో ఏదైతే దాడి చేసిందో 26-28 మంది ఏదైతే చనిపోయినరో దానికి బాధాకరంగా అందరం కూడా ఒక తాటిపైన ఉండే, స్పెషల్ గా ఒకవేళ హిందుస్థాన్ మీద అంటే మన ఇండియా మీద ఎవరు అటాక్ చేసినా, ఎవరు ఉన్నా వాళ్ళకి తిరిగి మనం జవాబు ఇవ్వాలా అనే రకంగా అన్ని పార్టీలు చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముందే ఓపెన్ గా చెప్పడం జరిగింది, భారతదేశం మీద దాడి ఎవరైనా చేస్తే వాళ్ళని ఉపేక్షించేది లేదు. ఎట్టి పరిస్థితుల మనం ఖచ్చితంగా వాళ్ళకు మనం దమ్మేంది మనమేంది అనేది చూపించాలనే రకంగా మనం చెప్పడం జరిగింది. దానికి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే పహల్గాంలో జరిగిన ఇష్యూలో ప్రధానమంత్రి గారికి అఖిలపక్షం వేయమని చెప్పడం జరిగింది. రెండోది అఖిలపక్షం పిలిచి అందరు నిర్ణయం తీసుకోవడం చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనే దానికి కూడా మనం ముందుకు పోతున్నాం అంటే కూడా దానికి కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫుని ర్యాలీలు కూడా చేయడం జరిగింది. అయితే దీని తర్వాత ఏదైతే ఆపరేషన్ సింధూర్ సబ్జెక్ట్ గా ఏదైతే ప్రాణ నష్టం జరిగిందో, లేకపోతే అక్కడ అటాక్ చేయడం జరిగిందో, అవన్నీ కొంత మట్టుకు ఓకే, భారతదేశం నుంచి భారతంలో ఉన్న ప్రభుత్వము ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అందరు కూడా హర్షించడం వ్యక్తం చేస్తుంది. కానీ ఇక ఆపరేషన్ సింధూర్ సడన్ గా యుఎస్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేయడము, మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు దాన్ని ఆపేయడము, ఈ రోజు వరకు కూడా నరేంద్ర మోదీ గారిని కానీ, లేకపోతే అమిత్ షా దేశ హోంశాఖ మంత్రిగా కానీ ఎక్కడ కూడా వివరణ ఇవ్వలేదు. ఈ రోజు ట్రంప్ చెప్పినందుకే మేము ఆపినాము, లేదు మేము అక్కడ సార్క్ దేశాలతో మాట్లాడే మేము ఇది ఆపినాము అనే రకంగా ఏ వివరణ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అదే కాకుండా ఈ రోజు ఆపరేషన్ సింధూర్ ఆపినరు, తర్వాత పబ్లిక్ లో కానీ ఇక్కడ చాలా కీలకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు శివలాల్ గారు. అంటే యుద్ధానికి వెళ్లే ముందు యుద్ధం తెలియకపోతే ఇందిరమ్మకి ఒకసారి దండం పెట్టి వెళ్లాల్సింది, ఆమె ఉంటే ఇలా జరిగేది కాదని వ్యాఖ్యలు చేయటము, లేకపోతే రాహుల్ గాంధీ ప్రధానిగా ఉండుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో ఎప్పుడో విలీనం అయిపోయేదని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ టైంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం సరైంది అంటారా? అయితే 1971లో ఇందిరాగాంధీ గారు ఒకటే ఒక మాట చెప్పిండ్రు రాజశేఖర్ గారు, ఏమని, మీరు పక్క దేశాలకి మిత్రభావం ఉంటే ఉండండి, కానీ మీరు మా మధ్యన వచ్చి మీరు పెత్తనం చేయొద్దు అనే రకంగా ఇందిరాగాంధీ గారు 1971లోనే ఈ మాట చెప్పడం జరిగింది. కానీ ఈరోజు 2025లో వచ్చిన తర్వాత కూడా నరేంద్ర మోదీ గారు ఆ దిశగా పనిచేయలేదనే రకంగానే కాంగ్రెస్ పార్టీ ఆ మాట మాట్లాడడం జరిగింది. ఇంకొకటి ఏమంటే మొత్తానికి ఆపరేషన్ సింధూర్ ఆపము, రేపు ఆకర్షిత ఏదైతే పిఓకే ఆకర్షిత పాకిస్తాన్ ఏదైతే కాశ్మీర్ ఉందో పాకిస్తాన్ ని అపహరించిన దాన్ని ఫ్రీ చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరిండ్రు. మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ మతము గాని లేకపోతే ఇంకా ఏదాని భేదభావాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఏదైతే పాకిస్తాన్ ఆక్రమించిందో ఆ కాశ్మీర్ ని మనం ఈ రోజు ఫ్రీ చేయాలనే రకంగా ప్రతి ఒక్కరు చెప్పిండ్రు. ఇదే గనక మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్నే ఇంకా ఖచ్చితంగా కొంచెం చేసి ఉంటే నిజంగా కూడా మనం ఆ దిశకు వెళ్లే వాళ్ళం. ఒకటి. రెండోది, ఏదైతే పాక్ గూఢాచార్యము ప్లస్ వాళ్ళు సపోర్ట్ చేసిన స్థావరాలు 29 అయితే వీళ్ళు ఖాళీ
9నే బ్లాస్ట్ చేసిండ్రు, మరి 20ని ఇంకెందుకు బ్లాస్ట్ చేయలేదు? ఎందుకంటే గుర్తించినప్పుడు ఇవి ఖచ్చితంగా బ్లాస్ట్ చేయాలి కదా. ఇప్పుడు వచ్చిన బ్లాస్ట్ అవే అవుతుంది, 29 చేసినా బ్లాస్టే అంటారు. కానీ 9ని బ్లాస్ట్ చేసి ఇంకా 20ని పక్కన పెట్టిండ్రు, ఎందుకు పెట్టిండ్రు? ఒకవేళ మీకు నిజంగా కూడా అన్ని స్థావరాలను కనిపెట్టినప్పుడు ఏది లైట్ డిటెక్టర్ లేకపోతే ఏమంటారు ఫోటోలు లైవ్ వచ్చినప్పుడు, ఎస్, ఆ టెక్నాలజీ వల్ల ఏదైతే ఫోటోలు వచ్చినాయో అన్ని ఇప్పుడు ఇక్కడ నుంచి దగ్గర అక్కడ పోయి గతంలో 1971 లాగా వార్ అంటే దగ్గర పోయి నువ్వు బ్లాస్ట్ చేసింది ఏం లేదు కదా. నువ్వు టార్గెట్ ఫిక్స్ చేసి కొట్టేస్తే పోయేది. నువ్వు అది ఎందుకు మళ్ళీ 20 ఎందుకు కొట్టలే? 29ని నువ్వు ఆల్రెడీ గుర్తించి 9నే కొట్టడం జరిగింది. ఇవన్నీ ఆలోచిస్తే అక్కడ వివాదాస్పదంగా అవుతుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే బీజేపీ ఏం చేస్తుందంటే ఈ ఆపరేషన్ సింధూర్ ని పెట్టుకొని దాన్ని వాళ్ళు ర్యాలీలు తీయడము, పెద్ద ఏదో విజయం సాధించడం అనే రకంగా బీజేపీ ప్రాపగండ చేయడం జరుగుతుంది. దాని దిక్కెళ్ళి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జై హింద్ యాత్ర అనే రకంగా చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి, ఏం జరిగింది, ఒకవేళ నరేంద్ర మోదీ గారి ప్లేస్ లో ఇందిరాగాంధీ గారు ఉంటే ఏం చేసేది, లేకపోతే రాహుల్ గాంధీ గారు ఉంటే ఏం చేసేది, ఇంకా ఎవరుంటే ఏం చేసేది అనే రకంగానే ఆ వివరణ నిన్న ఆ జై హింద్ ర్యాలీలో. రైట్ 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 మనకి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు. పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం.